దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇటు హెచ్డిఎఫ్సి లైఫ్, మారుతి సుజుకి, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, భారతి ఎయిర్టెల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా బజాజ్ ఫైనాన్స్, ట్రెంట్, టాటా మోటార్స్, ఎస్బీఐ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 24,325 దగ్గర ఉంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 80,317 దగ్గర కొనసాగుతా ఉంది. నిఫ్టీ 500 22,032 దగ్గర ఉంది. ఇటు బ్యాంక్ నిఫ్టీ 55,092 దగ్గర ఉంది. నిఫ్టీ ఐటీ 35,804 దగ్గర కొనసాగుతోంది. ఇక మీకు ఏదైనా డౌట్ ఉంటే మార్కెట్కి సంబంధించి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని అక్కడ రాస్తే మనతో పాటు డాక్టర్ జీవి రావు గారు, ప్రముఖ ఆర్థికవేత్త, సుప్రీంకోర్టు న్యాయవాది, మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సరే ఏంటి అంటే ఇప్పుడు మొన్నటి వరకు చైనా, అమెరికా లేదంటే ఈ యుద్ధ భయాలు, దీనివల్ల మార్కెట్లు కొంచెం ఒడిదుడుకులు, కొంచెం ఇబ్బందికరం, ఇవన్నీ కూడా చూసాం. సో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలు మన భారతీయులందరికీ తెలిసిందే, ప్రపంచవ్యాప్తంగా కూడా తెలిసిందే. ఏదైతే పాకిస్తాన్కి సంబంధించి, ఇండియాకి సంబంధించినటువంటి అంశం, ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో అనే ఉత్కంఠనైతే కొనసాగుతూ ఉంది. ఏంటి ఈ అంశం ఏదైనా మార్కెట్ పైన ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా? స్వల్పకాలంలో ఈ అంశం మార్కెట్ మీద ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశాలే ఉన్నాయండి. దీన్ని ఎందుకంటే మనకు వచ్చినటువంటి ప్రకటన ఇంకెవరి నోటమెంట్ నుంచి అయినా వచ్చుంటే దానికి అంత సీరియస్నెస్ వచ్చేది కాదు. కానీ సాక్షాత్తు మన దేశ ప్రధాని ఆంగ్లంలో మాట్లాడుతూ ప్రపంచ దేశాలందరికీ కూడా అర్థమయ్యే రీతిలో పహల్గామ్ ఉగ్రవాద దాడికి సరైనటువంటి జవాబు సరైన సమయంలో ఇస్తామని, తర్వాత అలాగే సైనికులకి అందరికీ మొత్తం త్రివిధ దళాలకు కూడా దానికి కావాల్సినటువంటి స్వేచ్ఛను ఇస్తూ ప్రకటన చేయడం జరిగింది. వీటన్నిటి దృష్ట్యా కూడా రానున్న రోజుల్లో ఏమవుతుందనేటువంటిది ఎవరికైనా కొంతవరకు ఊహించగలుగుతారు. కాకపోతే శత్రువుని దెబ్బతీసేటప్పుడు వాళ్ళ ఊహకి అందని విధంగా దెబ్బతీయటమే యుద్ధనీతి. కాబట్టి అది ఖచ్చితంగా ఈ మొమెంటు, ఈ క్షణం జరుగుతుందనేది తెలియకపోయినా జరుగుతుంది ఏదో అనేటువంటిది తెలిసిన విషయమే. కాబట్టి ఈ యొక్క పరిణామాలతో ఏమవుతుందంటే ఆర్థిక వ్యవస్థ మీద కొంత ప్రభావం ఉంటుంది. కాబట్టి మార్కెట్లో కూడా దీనివల్ల ఈ యొక్క షేర్ల మీద, వీటి మీద, ప్రైసెస్ మీద కొంత ప్రభావం అది ఖచ్చితంగా చూపిస్తుంది. అందుకని ఎవరైనా ఒకవేళ స్పెక్యులేటివ్ పర్పస్, షార్ట్ టర్మ్ ఆలోచనతో కొనాలనుకుంటే మాత్రం కాస్త వేచి చూసే దూరంలో ఉండటమే మంచిది. ఇంకా ఎవరైనా క్యాష్లో ఉండి మార్కెట్లో ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కొన్ని లెవెల్స్ చెప్తానండి. ఇప్పుడు ఏంటంటే మనం చూస్తే బిలో 22,000కి నిఫ్టీ కనుక వస్తే ఆ టైంలో మార్కెట్లో మంచిగా ఇన్వెస్ట్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో ఆ ఇన్వెస్టర్స్కి చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. అటువంటి అవకాశాలు రానున్నటువంటి 1-2 నెలల్లో కూడా వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చండి. వీటన్నిటి దృష్ట్యా కూడా ఇన్వెస్టర్స్ అయితే జాగ్రత్తగా ఉండటం అవసరం. రైట్ సార్. పరమేశ్వర్ గారు ఉన్నారు ఒంగోలు నుంచి కాలర్. పరమేశ్వర్ గారు నమస్కారం. నమస్తే సార్. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి సార్. నమస్తే సార్. రావు సార్. నమస్తే అండి. సార్ నా దగ్గర తేజస్ నెట్వర్క్స్ 1100 రూపీస్ లో ఉంది సార్ యావరేజ్ ప్రైస్. లాంగ్ టర్మ్ అంటే ఒక అనదర్ 6 months to 1 year దాన్ని ఉంచుకుంటే కనుక ఓకేనా సార్, లేకపోతే ఎగ్జిట్ అవ్వడం బెటర్ సార్? ఈ మధ్య రిజల్ట్స్ కొద్దిగా డిక్లైన్ అయింది కదా సార్. అవునండి. ఇప్పుడు ఏంటంటే తేజస్ నెట్వర్క్ ఎప్పటికప్పుడు తగ్గినప్పుడల్లా ఇంకా రికవర్ అవుద్దాం ఆశలతో ఉన్నారు ఇన్వెస్టర్స్. అన్ఫార్చునేట్లీ వాళ్ళు ప్రకటించిన ఫలితాలు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవటం వల్ల మరింత దిగజారటం అనేది చూసాం. ఇక ఇంతకన్నా మరీ ఎక్కువ నష్టం జరగకపోవచ్చు అనేటువంటిది ఒక వ్యూ ఉన్నప్పటికి కూడా ఫర్దర్గా అయితే మీరేం యాడ్ చేయకండి. ఒకవేళ ఇప్పుడు ఒక 6 నెలల కాలంలోనే ఎక్కువ మార్పు కూడా ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే మ్యాక్రో కండిషన్స్, జియో పొలిటికల్ సిచ్యుయేషన్స్ కూడా ఫేవరబుల్గా లేవు. కాబట్టి దీనిలో అనూహ్యమైన రిటర్న్ అయితే 6 నెలల కాలంలో కూడా రాకపోవచ్చు. ఒక విధంగా చూస్తే ఏదన్నా చిన్న ర్యాలీ కనుక వస్తే ఎగ్జిట్ అయ్యి మళ్ళీ బాగా తగ్గినప్పుడు ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయటమే మంచిదండి. రైట్ సార్. రంగారావు గారు ఉన్నారు ఘంటసాల నుంచి. రంగారావు గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. అమర్రాజా బ్యాటరీస్ 1335 ఉన్నాయండి, అవి ఉంచుకోవచ్చా, అసలు బయటికి రావాలా చెప్పండి. అమర్రాజా బ్యాటరీస్ విషయంగా మీరు హోల్డింగ్ పీరియడ్ కనుక కనీసం ఒక 2 సంవత్సరాలు ఉంటే ఉండొచ్చండి. అందులో అంటే వెరీ షార్ట్ టర్మ్లో ఎక్కువ రికవరీ ఉండకపోవచ్చు, కానీ ఇది లాంగ్ టర్మ్లో మాత్రం అమర్రాజా బ్యాటరీ మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కనుక స్టే ఇన్వెస్టెడ్ అని చెప్తానండి. రైట్ సార్. కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. రాజు గారు అడుగుతున్నారు, హాయ్ సార్, ప్లీజ్ సజెస్ట్ ద ఎంట్రీ ప్రైస్ ఫర్ కోల్ ఇండియా ఒకటి, ఆ తర్వాత వరుణ్ బెవరేజెస్.
కోల్ ఇండియా అండి సమ్వేర్ అరౌండ్ 370 రూపీస్ లెవెల్లో లాంగ్ టర్మ్ కోసం కొనుక్కుంటే మంచి ఫలితమే ఉంటుందండి. అలాగే వరుణ్ బెవరేజెస్ కూడా సమ్వేర్ అరౌండ్ 500-505 లెవెల్లో ఫ్రెష్ బయింగ్ చేయొచ్చండి. ఈ 2 షేర్లు కూడా కనీసం ఒక ఏడాది పాటు ఉంచుకునే ఆలోచనతో మనం చెప్పినటువంటి ఈ లెవెల్స్లో ఎంటర్ కావచ్చు అండి. రైట్ సార్, మోహన్ కుమార్ గారు అడుగుతున్నారు రాజు గారు, కెన్ ఐ బై మహా బ్యాంక్ తర్వాత పిఎన్బి అండ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ 3 తీసుకోవచ్చా కరెంట్ ప్రైస్ లో అంటున్నారు. మహా బ్యాంక్ విషయానికి వస్తానండి, బ్యాంకింగ్ రంగంలో స్మాల్ అండ్ మీడియం సెక్టార్లో ఉన్న బ్యాంకుల్లో ఎక్సలెంట్ బ్యాంక్ అని చెప్పొచ్చు. మహా బ్యాంక్ ఇన్ఫ్యాక్ట్ హైయెస్ట్ రేటింగ్ చాలా అనలిస్టులు కూడా ఇవ్వటం జరిగింది. సో ఎనీ ప్రైస్ లెస్ దాన్ 50 రూపీస్లో మహా బ్యాంక్ లాంగ్ టర్మ్ కోసం ఎంటర్ అయితే డెఫినెట్గా చాలా మంచి ఫలితాలే ఉంటాయి. అలాగే పిఎన్బి కూడా బుక్ వాల్యూ కన్నా తక్కువలో ట్రేడ్ అవుతుంది. పిఎన్బి కూడా లాంగ్ టర్మ్ ఆలోచనతోటి డెఫినెట్గా బై చేయొచ్చండి. సో బ్యాంకింగ్ రంగంలో ఈ 2 బ్యాంకులు కూడా డెఫినెట్గా కరెంట్ ప్రైస్లోనే బై చేయొచ్చు. సెంట్రల్ బ్యాంక్ టెక్నికల్గా కొద్దిగా వీక్గా ఉన్నప్పుడు కూడా ఇది కూడా ఒక 1 year అండ్ అబోవ్ పర్పస్లో అయితే బై చేయొచ్చండి. సో ఆ విధంగా చూస్తే మీరు అడిగినటువంటి ఈ 3 బ్యాంకింగ్ షేర్లు కూడా 1 year అండ్ అబోవ్ పీరియడ్ కోసం ఇన్వెస్ట్ చేయదగిన బ్యాంకులేనండి. రైట్ సార్, ఇంకో కాలర్ ఉన్నారు ఖమ్మం నుంచి హనుమాన్ సింగ్ గారు. హనుమాన్ సింగ్ గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. నమస్కారం జీవీరావు గారు. నమస్తే అండి. సార్ నా మధురం డాకుల్లో బిఈఎల్ యావరేజ్ 15% ప్రాఫిట్ ఉన్నాం సార్. ఓకే, ఈ టైంలో ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, క్యాష్ ఉండమంటారా, లేకపోతే హోల్డ్ చేసుకోమంటారా? వద్దండి. ఇన్ఫ్యాక్ట్ ఇది ఇప్పుడు ఈ 2 షేర్లు కూడా 52 వీక్ హైకి రీచ్ అయ్యేటువంటి అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడు. సో ఇదే గోల్డెన్ టైం అన్నమాట దీనిలో ప్రాఫిట్స్ అందుకోవటానికి. అందుకని ఇన్ఫ్యాక్ట్ ఇవి ఇంతకుముందు హిస్టారికల్ 52 వీక్ హైలు ఏవైతే ఉన్నాయో ఆ రేట్స్ని రీచ్ అవడానికి ఇదే సువర్ణావకాశం. సో కనీసం ఒక 2 నెలల కాలం వెయిట్ చేయండి. ఈ పీరియడ్లో వచ్చేటువంటి అప్రిసియేషన్ మీరు అడ్వాంటేజ్గా తీసుకుని ఆ 52 వీక్ హై లెవెల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు బయటకు వచ్చే ప్రయత్నం చేయొచ్చు, కానీ ఇమ్మీడియట్గా ఇప్పుడు మాత్రం అమ్మకండి. రైట్ సార్, ప్రకాష్ గారు ఉన్నారు విజయనగరం నుంచి. ప్రకాష్ గారు నమస్కారం. నమస్తే అండి. డౌట్ అడగండి సార్. జీవి రావు గారు ఉన్నారు. నమస్తే జీవీరావు గారు. నమస్తే అండి. ఇప్పుడు నా దగ్గర స్టేట్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, కోటక్ బ్యాంకు, పిఎన్బి బ్యాంకు ఉన్నాయండి. ఓకే, అవన్నీ హెచ్ఏఎల్ అల్ట్రాటెక్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఏం చేయమంటారా? ఏ బ్యాంకు షేర్లు అన్ని చేయమంటారా? అయితేనండి ఇప్పుడు మీరు అడిగినటువంటి ఈ యొక్క బ్యాంకింగ్ రంగానికి సంబంధించినటువంటి ఈ షేర్లు 1 by 1 మామూలుగా మీరు ఒక్కళ్ళ గురించనే కాకుండా బ్యాంకింగ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి చేసిన వాళ్ళకు పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తానండి. స్టేట్ బ్యాంక్ విషయానికి వస్తే బిలో 800 రూపీస్లో స్టేట్ బ్యాంక్ 1 year 2 years కోసం హోల్డ్ చేయదగినటువంటి షేరు. ఈ రేట్లో అమ్మదగినటువంటి పరిస్థితి కాదు. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా అయినా కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఈవెన్ జమ్మూ కాశ్మీర్ బ్యాంకు, వీటి ప్రత్యేకత ఏంటంటే ఈ నేను చెప్పినటువంటి ఈ యొక్క బ్యాంక్ షేర్లు అన్నీ కూడా బిలో బుక్ వాల్యూలో దొరుకుతున్నాయండి. నిజానికి ఫండమెంటల్గా ఎంతో స్ట్రాంగ్గా ఉండి బిలో బుక్ వాల్యూలో అవైలబుల్ అవుతున్నటువంటి ఈ యొక్క షేర్లు లాంగ్ రన్లో కూడా మంచి రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా అమ్మి హెచ్ఏఎల్లోకి వెళ్దాం అనుకునేది కరెక్ట్ ఆలోచన కాదు, కానీ మీ దగ్గర ఇంకేమైనా ఫర్దర్గా క్యాష్ సర్ప్లస్ ఉంటే హెచ్ఏఎల్ ఏదన్నా స్మాల్ కరెక్షన్ వస్తే ఎంటర్ కండి. ఇప్పటికే హెచ్ఏఎల్ ఆల్మోస్ట్ చాలా హై రేట్లో 4500లో ఉంది. ఇప్పుడు హెచ్ఏఎల్ హిస్టారిక్ హైకి రీచ్ అవడానికి కానీ 5000 రూపాయలకు వెళ్ళటానికి కానీ అవకాశం ఉందన్నమాట వాస్తవం అయినప్పుడు కూడా రిస్క్ రివార్డ్ గురించి ఆలోచించినప్పుడు ఇప్పుడు మీకు అవైలబుల్ అవుతున్న ప్రైస్ అయితే రీజనబుల్ ప్రైస్ ఏం కాదండి, హయ్యర్ వాల్యుయేషన్లోనే ఉందని మీరు గమనించండి. దాన్ని దృష్టిలో ఉంచుకొని సరైన నిర్ణయం తీసుకోండి, కానీ బ్యాంకింగ్లో రీజనబుల్ వాల్యుయేషన్లో ఉండే షేర్లు అమ్మటం అయితే కరెక్ట్ కాదండి. రైట్ సార్, ప్రశాంత్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. ప్రశాంత్ గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. డాక్టర్ జీవీరావు గారు ఉన్నారు. నమస్కారం అండి. ఎన్బిసిసి అండ్ లైవ్డ్ ఇంజనీరింగ్ వర్క్స్ ఉన్నాయి కదా సార్, అవి హోల్డ్ చేయొచ్చు అండి, లేకపోతే ఇప్పుడు ఏమన్నా అంటే కొంచెం 2-3 days నుంచి బాగా డౌన్ లో ఉన్నాయి. అయితే మీరు అడిగినటువంటి ఈ 2 షేర్లు కూడా ముఖ్యంగా ఎన్బిసిసి కూడా ఏదైనా కాస్త రికవరీ ఉన్నప్పుడు బయటకు వచ్చే ప్రయత్నం చేసి ఇంకా అంతకన్నా ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న వేరే స్టాక్స్లోకి షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు అండి. రావు గారు చాలా కామెంట్స్ అయితే ఉన్నాయి. తర్వాత దీంట్లో సతీష్ కుమార్ అడుగుతున్నారు, గేట్వే డిస్ట్రిక్ట్ పార్క్స్ 79లో ఉన్నాయంట. తర్వాత బయోకాన్ వచ్చేసి 380లో ఎగ్జిట్ కమ్మంటారా హోల్డ్ అని అడుగుతున్నారు. గేట్వే వచ్చేసి ప్రెసెంట్ 58.8లో ఉంది. గేట్వే ఇప్పుడు ఈ రేట్లో అయితే ఎగ్జిట్ కావద్దండి.
ఏంటంటే వాల్యుయేషన్ కంఫర్ట్ ఉందని చెప్తాను ఇప్పుడు కూడా. మనకి ఎక్స్ట్రీమ్గా హై వాల్యుయేషన్లో లేదు. మీరు కొన్న ప్రైస్ కోసం అని చెప్పి ఇప్పుడు కొంతకాలం వేచి ఉండటం మంచిదండి. కాస్త మార్కెట్ రికవరీలోకి వచ్చినప్పుడు అట్లీస్ట్ నియర్ బై ప్రైస్కి వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. లేకపోతే బయోకాన్ వచ్చేసి ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీ. ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 to 2 yearsలో చాలా మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. తొందరపడి ఈ రెండిట్లో ఏ స్టాక్ని కూడా ఇప్పుడు ఎగ్జిట్ కావద్దనే చెప్తానండి. రైట్ సార్. రాధాకృష్ణ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. రాధాకృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం గారు. నమస్తే అండి. సార్ మా దగ్గర ఐసిఐసిఐ బ్యాంక్ ఇంకా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ టైంలో ఇంకా మళ్ళీ ఇంకా అక్యుములేట్ చేసుకోవచ్చా రెండు కూడా? ఐసిఐసిఐ బ్యాంక్ అండి తగ్గిన ప్రతిసారి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ విషయానికి వస్తే చాలా లాంగ్ టర్మ్ ప్లే, కానీ 1-2 yearsలో కూడా మీకు పెద్ద ఫలితం ఉండకపోవచ్చు అండి. అందుకని చెప్పి ఐసిఐసిఐ బ్యాంక్ విషయానికి వస్తే తగ్గినప్పుడల్లా కొనండి. ఇంకొక పాయింట్ మీరు గమనించాల్సింది ఏంటంటే బ్యాంక్స్ కన్నా కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో ఎక్కువ రిటర్న్ స్కోప్ ఉందండి. దాన్ని దృష్టిలో ఉంచుకొని బజాజ్ ట్విన్స్ ఇలాంటివన్నీ తగ్గినప్పుడల్లా స్మాల్ క్వాంటిటీస్ని అక్వైర్ చేస్తూ వెళ్ళండి. అట్లాగే సార్ ప్రకాష్ అడుగుతున్నారు, నమస్తే సార్, ఎవ్రీ మంత్ 10,000 ఎస్ఐపి కోసం బెస్ట్ స్టాక్ చెప్పండి అని అడుగుతున్నారు. అట్లాగే ఎన్సిసి లాంగ్ టర్మ్ కోసం ఎంట్రీ ప్రైస్ కూడా చెప్పండి అని అడుగుతున్నారు. ఎన్సిసి లాంగ్ టర్మ్ కోసం బిలో 200 రూపీస్లో ఎంటర్ కావచ్చు అండి. నిజానికి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలోనే ఉండాలి అనుకుంటే ఎల్ఎన్టీఏ బెటర్ ఛాయిస్ అవుతుందండి దానికన్నా కూడా. లేకపోతే మీరు ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే సమ్వేర్ అరౌండ్ 200 రూపీస్ లెవెల్లో హడ్కో షేర్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసి ఎవ్రీ మంత్ కూడా యాడ్ చేయొచ్చు అండి. సార్ అట్లాగే ఇప్పుడు మనం చూస్తున్నాం సార్, అంటే ఏదైతే ఇండస్ఇండ్ బ్యాంక్ సంబంధించి కావచ్చు, తర్వాత కొంత నష్టాన్ని ఉన్నప్పటికీ కూడా ఎట్లా ఉంది ఇప్పుడు ప్రజెంట్, ఏ విధంగా ఉంది దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇండస్ఇండ్ బ్యాంక్ సంబంధించి ఇండస్ఇండ్ బ్యాంక్ ఒక రకంగా ఇన్వెస్టర్స్కి చాలా సరాఘాతమైనటువంటి నష్టాలని అందించినటువంటి స్టాక్ అండి. ఏమవుతుందంటే ఇది సెన్సెక్స్లో తర్వాత ఇప్పుడు మన నిఫ్టీ 50లో కూడా ఉండి కూడా ఇన్వెస్టర్స్ జనరల్గా నిఫ్టీ 50 కంపెనీలు ఏటినైనా కానీ చాలా కాన్ఫిడెన్స్గా ట్రస్ట్ వద్ది అనుకుంటారు. వాళ్ళ యొక్క విశ్వాసం మీద దెబ్బతీస్తూ నియర్లీ 2,000 కోట్ల రూపాయల యొక్క ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్లో మేము అకౌంటింగ్ మిస్టేక్ జరిగిందని చెప్పి చాలా సింపుల్గా చెప్పి మేనేజ్మెంట్ బుకాయించే ప్రయత్నాలు చేశారు. చివరికి పీడబ్ల్యూసీ ఆడిట్ నివేదిక ప్రకారం కూడా ఆ యొక్క తప్పు జరిగిందని చెప్పి అకౌంటింగ్లో నిరూపణ జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే క్రమేణా మేనేజ్మెంట్ కూడా చర్యలు తీసుకుంటుంది అనేటువంటి కొంత నమ్మకం ఏర్పడి కానీ ఏదైనా కానీ స్టాక్ ప్రైస్లో కొంత రికవరీ వచ్చింది. అయితే రోజు రోజుకి కూడా వస్తున్నటువంటి మార్పులు ఏంటంటే ముందుగా సిఎఫ్ఓని తొలగించారు, తర్వాత ఇప్పుడు టాప్ మేనేజ్మెంట్ హైయర్ మేనేజరియల్ పర్సన్లో కూడా చాలా రకాలైన మార్పులు చేయడం జరిగింది. వారిపైన కొంత చర్యలు అయితే తీసుకున్నారు. ఏదైనా కానీ ట్రస్ట్ పోయిందండి. ఒకసారి ఇన్వెస్టర్ ట్రస్ట్ పోయిన తర్వాత ఈ యొక్క బ్యాంక్ షేర్లో ఉండటం అనేది వృధా అయినటువంటి ప్రయాస. నా ఉద్దేశం అయితే మాత్రం ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లో ఉన్నటువంటి ఏ వాటాదారుడైనా దాని నుంచి బయటకు వచ్చేసి దానికన్నా కూడా స్టేట్ బ్యాంకులోకి లేకపోతే ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, కోటక్ బ్యాంకులు వీటిలోకి షిఫ్ట్ కావటం చాలా బెటర్ అనేది నిశ్చితాభిప్రాయం అండి. రైట్ సార్. రవిప్రకాష్ గారు అడుగుతున్నారు, హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ప్లీజ్ అడ్వైజ్ మోస్ట్ చిప్ టెక్నాలజీ దాని గురించి అడుగుతున్నారు. 157లో ఉంది ప్రజెంట్. అది లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోదగినటువంటి స్టాకేనండి. మీరు ఇప్పటికే ఇన్వెస్ట్ చేస్తుంటే మాత్రం హోల్డ్ చేయండి. రైట్. అట్లాగే సార్ మనం చూస్తే నిన్న మొన్నటి వరకు ఎన్బిఎఫ్సిల పట్ల సానుకూలంగా ఉన్నటువంటి ఇటు మార్కెట్లు కావచ్చు ఇవన్నీ కూడా ఈ బజాజ్ ట్విన్స్ కావచ్చు, శ్రీరామ్ ఫైనాన్స్ పట్ల ఎందుకు అంత విముఖత చూపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఎట్లా ఉంది? అయితేనండి ఇప్పుడు మనకి బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు ప్రకటించినటువంటి ఫలితాలు ఇన్వెస్టర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్ తగినట్టుగా లేవండి. ఇది ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్టేషన్ పెంచుకోవటం ఇన్వెస్టర్ తప్ప, లేకపోతే కంపెనీలు వాళ్ళ యొక్క అంచనాలను రీచ్ కాలేకపోవటం కంపెనీ తప్ప అనేది ఎవరూ కూడా ఆన్సర్ చేయలేని ప్రశ్న. కాకపోతే ఆ ఫలితాలు మరీ దారుణంగా కూడా లేవండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడే మన శ్రోతల యొక్క నాలెడ్జ్ కోసం చెప్పాల్సింది, బజాజ్ ఫైనాన్స్ ఈ రోజున ₹2 మొక్కు విలువ కలిగిన షేర్ని ₹1 మొక్కు విలువ గల షేర్గా మారుస్తూ కూడా ఒక బోర్డు నిర్ణయం తీసుకుందండి. అంటే ఒక షేర్ 2 షేర్లు అవుతున్నాయి. అలా 2 షేర్లు అయిన తర్వాత ప్రతి షేర్కి 4 షేర్లు మళ్ళీ బోనస్ ఇస్తామని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటనమాట, మీ దగ్గర ఒక్క షేర్ కనుక బజాజ్ ఫైనాన్స్ ఉంటే అవి 10 షేర్లుగా మారబోతున్నాయి.
సో ఇటువంటి ఫలితాలు, అదే కాకుండా ఎక్స్ట్రాడినరీగా డివిడెంట్ అనౌన్స్ చేశారు. ఒక షేర్కి 42 రూపాయలు డివిడెంట్ ప్లస్ 12 రూపాయలు స్పెషల్ డివిడెంట్. అంటే ఇన్ని రకాల ప్రోత్సాహకాలను వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు కూడా వాళ్ళు ప్రకటించిన ఫలితాలు ఇంకా ఆశించిన స్థాయిలో లేవనుకుంటూ కొద్దిగా కరెక్షన్లోకి తీసుకొచ్చారు. ఈ యొక్క కరెక్షన్ ఇన్వెస్టర్స్ ఆ స్టాక్లో ఎంటర్ అవడానికి ఒక సువర్ణ అవకాశంగా భావించి ఎంటర్ కావచ్చు తప్పితే దానిలో ఒరియవలసిన పనే లేదు. అలాగే బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానివ్వండి, ఈవెన్ శ్రీరామ్ ఫైనాన్స్ కానివ్వండి, ఈ మూడు కూడా రానున్న 3 సంవత్సరాల కాలంలో ఇన్వెస్టర్ల సంపదని పెంచే అవకాశం ఉన్నటువంటి 3 అద్భుతమైనటువంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్. రైట్ సార్. శివనాగేశ్వరరావు గారు ఉన్నారు. శివనాగేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. సార్ మాది ఐసిఐసిఐ బ్యాంకు సెక్యూరిటీస్ అని ఒకటి ఉందండి. ఓకే, అది దీంట్లో రావట్లేదండి, ఎందుకని ఆగిపోయింది అనేది ఒకసారి తెలుసుకుందామని. ఐసిఐసిఐ బ్యాంక్ కదండి, అది ఐసిఐసిఐ బ్యాంక్ సెక్యూరిటీస్ కాదు, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అయి ఉంటుంది. అవునండి. మీరు ఎక్కడ ఎన్ఎస్సీలో చూసారా? అయితే ఇప్పుడు ఒకవేళ పేరు మారటం కానీ లేకపోతే ఇప్పుడు లిస్టింగ్ లో ఇంకేమైనా ఉందా ఒకసారి మనం వెరిఫై చేద్దామండి. ఎందుకంటే చూడండి మీరు, ఏంటి సార్? ఐసిఐసిఐ సెక్యూరిటీస్. ఓకే సార్. అట్లాగే అది చెప్పే ముందు ఈ ఏదైతే ఈ సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఒకటి, తర్వాత సెంట్రల్ బ్యాంక్, ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా, ఎలా ఉంది అసలు ప్రజెంట్ అని అడుగుతున్నారు ఈ రెండింటికి సంబంధించి. ఇంతకుముందే మనం దీని గురించి ఆన్సర్ చేసామండి. అంటే ఆయన కాకుండా వేరే ఎవరు అడిగితే ఈ రెండు కూడా ఇప్పుడు కరెంట్ రేట్ లో కొనొచ్చండి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బిలో 50 రూపీస్లో బెస్ట్ బయర్ అండి, అక్కడి నుంచి మంచి రిటర్న్కి అవకాశం ఉంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కరెంట్ రేట్లో బై చేయొచ్చండి. అట్లాగే మీరు అన్నది ఏంటి సార్? ఐసిఐసిఐ సెక్యూరిటీస్. ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, సెక్యూరిటీస్. ఇప్పుడు సెక్యూరిటీస్ ఓకే 896 లో ఉంది సార్. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ షేర్ రేటు లిస్టింగ్ లో నాకు కనిపించట్లేదు, 896 ఉంది. అది 890 రూపాయలు ట్రేడ్ అవుతుంది. బహుశా మీరు టైప్ చేస్తున్నప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ సెక్యూరిటీస్ అన్నారేమో, అలా కాకుండా ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అని టైప్ చేస్తే మీకు కనిపిస్తుందండి. షేర్ ప్రజెంట్ 890 రూపాయలు ట్రేడ్ అవుతుంది. సో చూసుకోవచ్చు మీరు. రైట్. అట్లాగే ఒక్కసారి విజయవాడ నుంచి కూడా కాలర్ ఉన్నారు సార్. హలో హలో సార్, చెప్పండి సార్. మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు. సార్ సార్ ఫస్ట్ టైం ఎస్ఐపి పెట్టే వాళ్ళకి 6000 రూపీస్ నుంచి స్టార్ట్ చేయాలంటే ఒక 3 ఎస్ఐపిస్ ఒకటిను, సెమీ కండక్టర్స్ డ్రోన్ కి ఇన్వెస్ట్ చేయాలనుకో, ఎంట్రీ అవ్వాలనుకుని ఒక 3 మంచి స్టాక్స్ చెప్తారా? సెమీ కండక్టర్ అండ్ డ్రోన్. మీరు మొత్తంగా ఒక 6 కంపెనీల గురించి చెప్పని అడుగుతున్నారండి. మనకున్న టైంలో ఎవరు ఏ సొత్తుకైనా ఒక 2 స్టాక్స్ గురించి మనం చెప్పగలుగుతాము. మీరేంటంటే సిప్ విధానంలో స్మాల్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు కోల్ ఇండియా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఒకటి కోల్ ఇండియా, తర్వాత ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, ఈ 3 కంపెనీలు కూడా సిప్ విధానంలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చండి. రైట్ సార్. శంకర్రావు గారు అడుగుతున్నారు, కరూర్ బ్యాంక్ వచ్చేసి 1700 లో ఉన్నాయంట, 204 హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అని అడుగుతున్నారు. కరూర్ బ్యాంక్ నుంచి మీరు ఎగ్జిట్ అయ్యి ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నటువంటి ఇతర మంచి రెప్యూటెడ్ బ్యాంకింగ్ కంపెనీస్ ఏవైతే రీజనబుల్ వాల్యుయేషన్లో అవైలబుల్ అవుతున్నాయో వాటిలోకి షిఫ్ట్ కావటం మంచిదండి. రైట్. డిఫెన్స్ గురించి ఏంటి సార్? డిఫెన్స్ రంగ షేర్లు అండి ఇప్పుడు కరెంట్ మూమెంట్లో న్యూ 52 వీక్ హైకి రీచ్ అవడానికి అవకాశాలు ఎక్కువ అండి. అంటే ఇటీవల కాలంలో కొంతమంది ఇన్వెస్టర్స్ డిఫెన్స్లో లాక్ అయిపోయారు. ఏంటి, చాలా హై రేట్లో కొని తర్వాత సగానికి సగం తగ్గాయి. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కొన్న రేట్లో వచ్చేటువంటి అవకాశం దాదాపుగా ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు ముఖ్యంగా BEL, BDL, HAL ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 52 వీక్ హైకి దగ్గరలో ట్రేడ్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి కమింగ్ 1-2 మంత్స్లో కూడా. కాబట్టి ఆ డిఫెన్స్ రంగంలో ఉన్న షేర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ 2 మంత్స్ డెఫినెట్గా జారవేయకుండా వాటిని హోల్డ్ చేసి వాళ్ళు అనుకున్న ప్రైస్ వచ్చినప్పుడు మాత్రమే ఎగ్జిట్ కావటం మంచిదండి. రైట్. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మార్కెట్కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా సార్. అసలు చాలా మంది అంటే మీరు కూడా ప్రతిసారి సజెస్ట్ చేస్తూ ఉంటారు గోల్డ్కి సంబంధించి 1 lakh ప్రస్తుతం క్రాస్ అయినటువంటి పరిస్థితి మనం మొన్న చూసాం. ఏంటి ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది, లేదు 1 lakh అయింది కదా ఇంకేమైనా తగ్గుతుందేమో అని ఆలోచన చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ఒరిజినల్గా అయితేనండి బంగారం ధర ఎప్పుడైతే ₹1,00,000 టచ్ అయిన తర్వాత ఏదన్నా ఒక 4-5 వేలన్నా కరెక్షన్ రావచ్చు అనేటువంటిది అందరూ కూడా అంచనా వేసిన మాట వాస్తవం అయినప్పటికీ ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల్లో అంటే జియో పొలిటికల్ సిచ్యుయేషన్స్ ఎక్కడక్కడ అశాంత వాతావరణమే నెలకొందండి.
ఏ నైబరింగ్ కంట్రీస్ మధ్య కూడా సఖ్యత లేకుండా అట్లా వరల్డ్ వైడ్గా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు బంగారం ధరలు మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ యొక్క సిచ్యుయేషన్స్ నార్మలైజ్ అవ్వనంత వరకు కమింగ్ 2 monthsలో బంగారం ధర 1,10,000 దాటానికి కూడా ఏమాత్రం కూడా వెనకంజ వేయదండి. సో గోల్డ్ అనేటువంటిది ఇంకా ఇంకా పరిగెత్తే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే ఉన్నవాళ్ళు హోల్డ్ చేయండి. ఇంకా లేని వాళ్ళు కూడా స్వల్ప మొత్తాల్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయటమే మంచిదండి. ఎప్పుడూ కూడా బంగారాన్ని ఇన్వెస్ట్ చేసి దెబ్బతిన్న వాళ్ళు ఎవరూ లేరండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ జీవీ రావు గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్